ఏప్రిల్ 3వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. అమరావతి సచివాలయంలో ఉదయం 11 గంటలకు భేటీ కానుంది. ఈ సమావేశంలో ప్రతిపాదించే అంశాలను మార్చి 27వ తేదీలోగా పంపాలని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. మహిళలపై జరుగుతున్న నేరాలు, పోలీసింగ్లో టెక్నాలజీ వినియోగం తదితర ప్రధాన అంశాలపై పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి వంగల్పూడి అనిత చర్చించారు. రెవెన్యూ పరమైన కేసులలో ఆ శాఖతో సమన్వయం చేసుకుంటూ త్వరగా పరిష్కరించాలని మంత్రి అనిత ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటులో పురోగతిపై హోంమంత్రి అనిత అధ్యక్షతన మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మహిళలపై జరుగుతున్న నేరాలు, పోలీసింగ్లో టెక్నాలజీ వినియోగం తదితర ప్రధాన అంశాలపై చర్చించారు. రెవెన్యూ పరమైన కేసులో ఆ శాఖతో సమన్వయం చేసుకుంటూ త్వరగా పరిష్కరించాలని మంత్రి అనిత ఆదేశించారు. సమీక్షకు డీజీపీ హరీష్ గుప్తాతో పాటు ఐజీ, డీఐజీ స్థాయి పోలీసు ఉన్నతాధికారులు, విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్లు, అన్ని జిల్లాల ఎస్పీలు, డీజీపీ కార్యాలయంలోని పోలీసు అధికారులు హాజరయ్యారు. ముఖ్యంగా ఏంటంటే నేను ఈరోజు మీటింగ్ పెట్టడానికి కూడా మీకు తెలుసు, ఎవ్రీ 3 months ఒకసారి కంపల్సరీ మీ అందరితో ఇక్కడ మాట్లాడి మీ అవుట్ బుక్స్ అదేవిధంగా వే ఫార్వర్డ్స్ ఇవన్నీ కూడా తీసుకోవాలి అని ఒక సిస్టమ్ పెట్టుకున్నాం. యాజ్ ఆఫ్ దట్ పీరియాడికల్ మీటింగ్ లో భాగంగానే ఈరోజు మీటింగ్. అట్ ద సేమ్ టైం మనకి 25th and 26th కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ కాన్ఫరెన్స్ ఉంది కాబట్టి గవర్నర్ సీఎం గారు మనకి ఆ మీటింగ్ కూడా అరేంజ్ చేశారు. సో ఆ రోజుకి కూడా మనం అంతా కూడా ప్రిపేర్ గా ఉండాలి. ఈ 2 ఇష్యూస్ మీద మీ అందరితో ఇక్కడ మాట్లాడడానికి రోజు మీ ముందుకు రావడం జరిగింది. రబీ సీజన్ ముగుస్తుండటంతో ఎస్సీ స్థాయి అధికారుల నుంచి ఈఈలు, డీఈలు, ఏఈల వరకు క్షేత్రస్థాయిలో ఉండి సాగునీరు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. రబీ పంటకు రానున్న 10-15 రోజుల్లో రైతులకు సాగునీరు అందించేలా యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని స్పష్టం చేశారు. కాలువల పూడికలు, తూడు, లాకుల మరమ్మతులు వంటి సమస్యలను అధిగమించి రైతుల పంటను కాపాడాలన్నారు. జలవనరుల శాఖ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో ఇరిగేషన్ ఏఎన్సీ, జీడీఎస్, కర్నూలు, ఒంగోలు సీఈలతో పాటు వారి పరిధిలోని ఎస్ఈలు, ఈఈలు పాల్గొన్నారు. కేసీ కెనాల్ ఆయకట్టు, నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువల ఆయకట్టు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ఆయకట్టు పంటలకు పూర్తి స్థాయిలో నీరు అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆఖరి ఎకరం వరకు నీరందించాలని సూచన. నంద్యాల, పల్నాడు, ప్రకాశం, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల కలెక్టర్లకు సాగునీరు సరఫరాపై ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని స్పష్టం చేశారు. రెవెన్యూ, ఇరిగేషన్ విభాగాలను సమన్వయం చేసుకుంటూ పకడ్బందీగా నిర్వహించాలని ఆయన అధికారులతో అన్నారు. ఆఖరి ఎకరం వరకు నీరు అందించాలని ఆయన సూచించారు. రబీ సీజన్ ముగుస్తూ ఉండటంతో ఎస్సీ స్థాయి అధికారుల నుంచి ఈఈలు, డీఈలు, ఏఈల వరకు క్షేత్రస్థాయిలో ఉండి సాగునీరు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. రబీ పంటకు రానున్న 10-15 రోజుల్లో రైతులకు సాగునీరు అందించేలా యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని స్పష్టం చేశారు. కాలువల పూడికలు, తూడు, లాకుల మరమ్మతులు వంటి సమస్యలను అధిగమించి రైతుల పంటను కాపాడాలని అధికారులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. విజయవాడ నగరాభివృద్ధిలో ముస్లిం సామాజిక వర్గం పాత్ర చాలా ఉందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ముస్లిం సమాజం ఎంత స్వచ్ఛంగా నీతి నియమాలతో ఉంటారో అదేవిధంగా తాము ఉంటామని చెప్పారు. ముస్లిం సమాజానికి టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. హైదరాబాద్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే హజ్ హౌస్ నిర్మాణం జరిగిందని, అంతకంటే అత్యాధునికంగా విజయవాడలో హజ్ హౌస్ను నిర్మించేందుకు కృషి చేస్తామని తెలిపారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ముస్లిం సోదరులకు శుక్రవారం ఇఫ్తార్ విందు ఇచ్చారు. టీడీపీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతావుల్లా ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహణ జరిగింది. ముస్లిం మత పెద్దలతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం మత పెద్దలు ముస్లిం సోదరులతో కలిసి ఖర్జూర పండ్లు ఆరగించారు. అనంతరం విందులో పాల్గొన్న ముస్లిం సోదరులకు ఎంపీ కేశినేని శివనాథ్ స్వయంగా వడ్డన చేశారు. ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షుడు నెట్టిన రఘురాం, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, తంగిరాల సౌమ్య, వసంత కృష్ణప్రసాద్, శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, మాజీ ఎమ్మెల్సీ బొద్దా వెంకన్న, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల మీరా, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్, ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు కరీముల్లా పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఆ అల్లా దయ వల్ల దేశం, రాష్ట్రం బాగుండాలని పేర్కొన్నారు. విజయవాడ ఆటోనగర్లోని ఆటోమొబైల్ రంగంలో ముస్లింలు చాలామంది పనిచేస్తున్నారని అన్నారు. చిన్నతనం నుంచి ముస్లిం సోదరులతో కలిసి తిరిగాను. వారికి ఆత్మీయుడిగా ఉంటానని తెలిపారు. ఏ సమస్య ఉన్నా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి ఏ ఇబ్బంది లేకుండా అండగా ఉంటానని చెప్పారు. కఠిన నియమాలు, చక్కటి
ఆచారాలతో రంజాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఆ సందర్భంగా ఉదయం నుంచి కూడా ఆహార నియమాలు కూడా పాటిస్తూ అల్లాని ప్రార్థించి వారు జరుపుకునే ఈ రంజాన్ మాసం చాలా అతి పవిత్రమైన మాసం. ఈ మాసం సందర్భంగా మేము కూడా గత విజయవాడ నగరంలో పుట్టి పెరిగిన వ్యక్తులుగా ఎంతోమంది ముస్లిం సోదరులు అందరితో కూడా కలిసి పెరిగిన వ్యక్తిగా ఈ నగరం ఇంత ప్రశాంతంగా ఇంత అద్భుతంగా తయారైందంటే దాంట్లో ముస్లిం సోదరుల పాత్ర కూడా మరవలేనిది. వీరందరి ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్లు అందరూ కలిసికట్టుగా ఉండే నగరం విజయవాడ నగరం. మత సామరస్యానికి ప్రతీక విజయవాడ నగరం. అటువంటి విజయవాడ నగరంలో అందరు ముస్లిమ్స్ అన్ని పండుగలు కూడా అందరం కూడా కలిపి జరుపుకునే అలవాటు. మన ముస్లిం సోదరులకి కానుకగా ముఖ్యమంత్రి కాగానే వారు చెప్పిన విధంగానే ఇమాములకు కానీ మౌజాములకు కానీ వాళ్ళ గౌరవ వేతనం పెంచి వారందరికీ ఇచ్చే విధంగా కృషి చేశారు. అంతేకాకుండా ఆ సమయంలో హైదరాబాద్లో హజ్ హౌస్ కట్టింది కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే జరిగింది. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ముస్లిం సోదరులకు ఈద్గా కోసం ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో కలిసి కృషి చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ తూర్పు, పెనమలూరు నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈద్గా ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నామని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు చెప్పారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆ రోజున మేనిఫెస్టో ద్వారా ఎలక్షన్లకు ముందే చెప్పారు, ఈ రాష్ట్రం అంతా కూడా ఎక్కడ అవసరమైన చోట ఈద్గా స్థలాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇచ్చిన రిప్రజెంటేషన్తో ఈ యొక్క కావలసిన స్థలాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద ఖచ్చితంగా తొందరలో మనందరికీ అల్లా యొక్క శక్తితో ఆయన అనుగ్రహంతో తప్పకుండా కార్యక్రమాన్ని తొందరలో నెరవేర్చుకున్నప్పుడే మనందరం నాకు ప్రత్యేకంగా ఆ నెరవేర్చిన సంవత్సరం పవిత్రమైన రంజాన్గా నేను భావిస్తూ తప్పకుండా దాన్ని సాధించి తీరుతామని అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో చేసే రంజాన్ మాసం మీ అందరూ భక్తితో ఆచరిస్తున్నందుకు శుభాకాంక్షలు. తప్పకుండా భగవంతుడి ఆశీస్సులతో మన రాష్ట్రం, మన దేశం, మీ అందరి కుటుంబాలు, మనం అందరం కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుడి దేవుణ్ణి కోరుకుంటూ, ప్రతిసారి రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు రాజకీయ నాయకులు రావటం వెళ్ళటం సహజమే. రామ్మోహన్ గారు చెప్పినట్టు ముస్లిం సమాజం వేరు కాదు, మనం అందరం ఒకటే. మీకు ఏ సమస్యలున్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీకు ఆ సమస్యలు పరిష్కరించడానికి ముందుంటామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరినీ కలిసే అవకాశం కల్పించిన సోదరులు చిన్ని గారికి మీ తరపున, నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలుగుదేశం ప్రభుత్వంలో ముస్లింలకు స్వర్ణయుగమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. కూటమి ప్రభుత్వంలో ముస్లింల సంక్షేమానికి అనేక నిధులు మంజూరు చేస్తుందని, ఇందులో భాగంగా ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇస్తుందని పేర్కొన్నారు. ముస్లింలు హజ్ యాత్ర విజయవాడ నుంచి వెళ్లేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని సింగనగర్లోని షాదీఖానాలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఆయన స్వయంగా భోజనం వడ్డించి వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లింలు కఠిన ఉపవాస దీక్షలు పాటిస్తూ భక్తితో ఈ పవిత్ర మాసాన్ని జరుపుకుంటారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరిపై అల్లా కృప కురవాలని ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని, మసీదుల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నట్లు బోండా ఉమా తెలిపారు. ఇమాములకు గౌరవ వేతనం అందజేస్తూ హజ్ యాత్ర విజయవాడ నుంచి వెళ్లేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. టీడీపీ హయాంలో ముస్లింలకు స్వర్ణయుగంగా నెలకొన్నదని, భవిష్యత్తులో కూడా వారికి మరింత మద్దతుగా ఉంటామని స్పష్టం చేశారు. నమాజు ప్రతిరోజు 5 సార్లు నమాజులు చేసి అల్లా ఆశీస్సుల కోసం ఏదైతే మా మైనార్టీ సోదరులు, ముస్లిం సోదరులు ప్రార్థనలు చేస్తూ ఉంటారో వాళ్ళకి అందరం కూడా వాళ్ళు చేసే ఉపవాసాలకి, వాళ్ళు చేసే ప్రార్థనలకి అల్లా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఈ నియోజకవర్గంలో మా మైనార్టీలు మొన్న రాష్ట్ర ఎన్నికల్లో బ్రహ్మాండంగా వాళ్ళందరి సహకారాన్ని అందించారు. ఎప్పుడూ కూడా మైనార్టీలకి అండగా ఉంటుంది ఈ ప్రభుత్వం. ఎన్నడూ లేనటి విధంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఇమాములకి, మౌజన్లకి జీతాలు పెట్టాం. రంజాన్కి మరి మసీదుల రిపేర్లకి డబ్బులు ఇచ్చాం.
కబరస్థానాలు కానీ మదర్సాలకు కానీ అన్ని రకాలుగా కూడా మేలు చేసే విధంగా, రిపేర్లు చేసే విధంగా, మంచి చేసే విధంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. అలాగే మైనార్టీ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి గత 5 సంవత్సరాలు నష్టపోయినటువంటి సందర్భంలో ఈసారి మా మైనార్టీ సోదరులందరూ కూడా స్వయం ఉపాధి లోన్లు పెట్టుకునేదానికి కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నాం. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణపై తెలంగాణ హైకోర్టులో వివేక కుమార్తె సునీత పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఆమె సీబీఐని ప్రతివాదిగా చేర్చారు. సీబీఐ కోర్టులో తన తండ్రి హత్య కేసును రోజువారీగా విచారించాలని ఆదేశించాలని పిటిషన్లో ఆమె కోరారు. తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి వివేక కుమార్తె సునీత పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఆమె సీబీఐని ప్రతివాదిగా చేర్చారు. సీబీఐ కోర్టులో తన తండ్రి హత్య కేసును రోజువారీగా విచారించేలా ఆదేశించాలని పిటిషన్లో ఆమె కోరారు. ఈ పిటిషన్పై హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రస్తుతం ఈ కేసు సీబీఐ కోర్టులో విచారణలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు 4 ఏళ్లుగా ఈ కేసు విచారణ కొనసాగుతున్నా పురోగతి మాత్రం ఏమీ లేదని సునీత తన పిటిషన్లో పేర్కొన్నారు. హైకోర్టులో విచారణ సందర్భంగా సునీత తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. 2019 మార్చి 14న అర్ధరాత్రి వివేక హత్య చోటు చేసుకుందని తెలిపారు. అనంతరం సీబీఐ అధికారులు విచారణ చేపట్టి ఇప్పటికే 2 ఛార్జిషీట్లు దాఖలు చేశారని అన్నారు. ఇంకా సీబీఐ కోర్టులోనే విచారణ కొనసాగుతోందని తెలిపారు. దీన్ని 6 నెలల్లోగా ముగించేలా సీబీఐ కోర్టును ఆదేశించాలని హైకోర్టును కోరారు. సీబీఐ అధికారులు ఇప్పటికే కొన్ని పత్రాలకు సంబంధించి హార్డ్ డిస్క్లో ప్రతివాదుల తరపు న్యాయవాదులకు ఇచ్చారని సునీత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే హార్డ్ డిస్క్లో ఉన్న కాపీలు ఓపెన్ కావడం లేదు కనుక నేరుగా ప్రింటింగ్ ప్రతులు కావాలని వారు కోరిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే లక్షల సంఖ్యలో పేజీలు ఉండటంతో ప్రింటింగ్ కాపీలు ఇవ్వడం కుదరటం లేదని అన్నారు. కావున హార్డ్ డిస్క్లను ఓపెన్ చేయాలని సీబీఐ అధికారులు చెబుతూ ఉండటంతో దాదాపు 15 నెలలుగా విచారణ ముందుకు సాగటం లేదని సునీత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అక్రమ కేసులు, అరెస్టులతో ఏపీలో దారుణమైన పరిపాలన జరుగుతోందని వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్లమెంటులో వేదికగా ఆరోపించారు. నా రాజకీయ చరిత్రలో ఇన్ని అక్రమ కేసులు ఎప్పుడూ చూడలేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో జరుగుతున్న రాజ్యసభ సమావేశాల్లో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రసంగించారు. అక్రమ కేసులు, అరెస్టులతో ఏపీలో దారుణమైన పరిపాలన జరుగుతోందని వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్లమెంటు వేదికగా ఆరోపించారు. తన రాజకీయ చరిత్రలో ఇన్ని అక్రమ కేసులు ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఈ పరిపాలనను సరిదిద్దాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. దీనివల్ల కేంద్ర హోంమంత్రి పైన మచ్చపడుతుందని వ్యాఖ్యానించారు. కేంద్రం మౌనంగా ఉంటే అన్యాయం జరుగుతుందని అన్నారు. అంతేకాకుండా ఏపీలో బీసీ కుల గణన జరగాలని ఆయన పేర్కొన్నారు. 27 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న అధ్యక్ష, ఎన్నికలు అయిన తర్వాత ఒక వారం రోజులు ఏవో చిన్న చిన్న గలాటాలు ఉంటాయి. కానీ ఇంత తీవ్రమైనటువంటి గలాటాలు కానీ, ఇన్ని అక్రమ కేసులు పెట్టడం కానీ, పార్లమెంట్ సభ్యులను కూడా కేసుల్లో పెట్టి ఇరికించడం కానీ చూస్తూ ఉంటే చాలా చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. చాలా దారుణం సార్ ఇది. ఒకసారి తమరు మరొకసారి రిపీట్ కాకుండా ఏ రాష్ట్రంలో చూడవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. దయచేసి గమనించండి అని నేను కోరుతూ ఉన్నాను అధ్యక్ష. గుంటూరులో ఆసియాలోనే అతిపెద్ద మిర్చి యార్డు ఉంది అధ్యక్ష, సిల్లీ యార్డ్. ఆసియాలో దాదాపుగా 20 దేశాలకు అక్కడ నుండి సిల్లీ ఎగుమతి చేస్తూ ఉంటారు అధ్యక్ష. వారందరికీ సపోర్ట్ ప్రైస్, మినిమం సపోర్ట్ ప్రైస్ రావట్లేదని చాలా తీవ్రమైనటువంటి మనోవేదనలో ఉన్న రైతుల్ని పరామర్శించడానికని మా పార్టీ అధ్యక్షులు, మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనకి సెక్యూరిటీ విత్డ్రా చేశారు అధ్యక్ష. మరలా సాయంకాలం మళ్ళీ సెక్యూరిటీ పునరుద్ధరించారు అధ్యక్ష. అంటే ఇటువంటి రాజకీయ క్రీడలు ఆడుకోవడానికి ఇదా సమయం. వరదల సమయంలో పరామర్శలకు వెళ్ళినా, లేకపోతే రైతుల్ని పరామర్శలకు వెళ్ళినా, మరి ఇటువంటి సమయంలో రాజకీయ క్రీడలను ఆడుకోవడానికి ప్రయత్నం చేయటం అంటే ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతూ ఉన్నాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచ్చేయనున్నారు. కావున ఈ కార్యక్రమం జయప్రదం చేయడం కోసం సింగ్నగర్ ఎమ్మెల్సీ రుహుల్లా కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య ప్రజా ప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా పాల్గొన్నారు.
వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మీడియా సమావేశంలో అసభ్య పదజాలంతో దూషించినందుకు పోసానిపై సిఐడి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం పోసాని గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా పోసాని దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. వల్లభనేని వంశీమోహన్ కిడ్నాప్ కేసు విచారణ రేపటికి వాయిదా వేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎస్సీ వర్గీకరణ తీర్మానం ఏకగ్రీవ ఆమోదం పొంది చట్టంగా రూపుదిద్దుకోవటం మందకృష్ణ మాదిగ పోరాటాల విజయమే అని దేవరపల్లి విక్టర్ బాబు అన్నారు. మాదిగల వెనుకబాటుకు గురయ్యారని, వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని తెలియజేసి వర్గీకరణకు సహకరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గన్నవరంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ ఎంఈఎఫ్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ ఎంఈఎఫ్ కార్యదర్శి దేవరపల్లి విక్టర్ బాబు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్గీకరణ విషయంలో మాదిగలకు అందించిన మద్దతును మాదిగలు ఎన్నటికీ మర్చిపోరని తెలిపారు. అదేవిధంగా దశాబ్దాల కాలంగా మాదిగల తీరని కోరికగా ఉన్న వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తున్న తీర్మానానికి సహకరించి కృష్ణమాదిగ పోరాటాలను అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు తెలియజేసి మాదిగల వెనుకబాటుకు గురయ్యారని, వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని తెలియజేసి వర్గీకరణకు సహకరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు మంద వేణుమాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చట్టం అమలుకు తమతో పాటు కలిసి సహాయం చేసిన అన్ని వర్గాల ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎస్సీ వర్గీకరణ ఏ కులానికి వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.